మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు. నాకు అడ్డు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది ఈ సమస్య? ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, మనోహర్ గారు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పిని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ కోసేస్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు ఎత్తాలన్న, పార్టీ పేరు ఎత్తాలని. కానీ ప్రజలకి చెప్పకపోతే, ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే ఏం చూపిస్తారు సాక్షిలో, సోషల్ మీడియాలో? 5 లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద, సినిమా సెట్టింగ్లో జగన్ కారుళ్ళు మట్టడం, అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొనడం లేదు, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు. నేను చెప్పింది అబద్ధమా? చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో 99% అయింది. ఈరోజే క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు, రిలీజ్ చేశారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని క్వింటాలు కొన్నాం ఆ రైతుకి డైరెక్ట్గా మేము ఇచ్చిన 4 రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి. ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం. ఎవడో చెప్పక్కర్లేదు, ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా, కోకోకి సమస్య వచ్చింది, కేజీకి 50 రూపాయలు పెట్టుకున్నాం. బర్లీ పొగాకు వచ్చింది, మీరందరూ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా. నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. 2018లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి. ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి 2.5 ఇచ్చాం. నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ 2.5 ఇస్తారనుకున్నాం. ఊహించని విధంగా మాకు ఇబ్బంది ఉన్నా 4 రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అబండాలు వేయడానికి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యావా? ఈరోజు బర్లీ పొగాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. అది కూడా విపరీతంగా 25,000 మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు 25,000 ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు. ఒకేసారి 80,000 మిలియన్ కేజీలకు వచ్చింది. ఎంత రేట్లు పెంచారు? దీనివల్ల పరిశ్రమలు కొనలేదు, సమస్య వచ్చింది. రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని 300 కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులకు ఆదుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, బాధ్యత గల ప్రభుత్వం. అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం, ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రజలు